ఉదయకాల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి ప్రత్యేకంగా కలుగును గాక. దేని స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఆయన మాటల్లో శక్తి ఉందని, ఆయన చూపులో శక్తి ఉందని, ఆయన తాకిడిలో శక్తి ఉందని, ఆయన కరస్పర్శలో శక్తి ఉందని, ఆయన వేలు ముద్రలో శక్తి ఉందని, ఆయన పాదాల ముద్రలో శక్తి ఉందని చదువుకుంటున్నాం కదండి. ఆయనకు ప్రకృతి అంతటి మీద అధికారము ఉన్నది. ఈ ప్రకృతిలో ఏది జరిగినా, టెక్సాస్లో ఆ యొక్క నీళ్ల చేత పట్టణం నింపబడిన, జపాన్లో అంత అల్లకల్లోలాలు జరిగిన, అమెజాన్ అనే అరణ్యంలో అల్లకొల్లాలకు గురై ఆ యొక్క అగ్ని జ్వాలలే రేగిన, ఆయన అనుమతి లేనిదే ఎక్కడ ఏది జరగదు అని మనం తెలుసుకోవాలి. అందుకే ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉన్నది. ఆయన భూలోకంలో ఉండిన దినాల్లో ఆ యొక్క శిష్యులతో ఒక నావలో పడి ఆయన గల్లి ఆ యొక్క సముద్రంలో ఆయన వెళుతూ ఉన్నారు. బహు పెద్ద గాలివాన రాగా శిష్యులందరూ, అయ్యా మేము నశిస్తున్నాం, మా మీద నీకు చింత లేదా? అల్ప విశ్వాసులారా, వారితో చెప్పి ఒక మాట అన్నారు. నిశ్శబ్దమై ఉండడని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. మార్కు 4:39. He stilled the storm. స్టామ్స్ మీద అధికారం ఉంది, సైక్లోన్స్ మీద అధికారం ఉంది, సునామీ మీద అధికారం ఉంది, ప్రతి న్యాచురల్ కెలామిటీస్ మీద ఆయనకు అధికారం ఉన్నది. నమ్ముతూ ఉన్నా. ప్రతి విధమైన అనారోగ్యాల మీద, కరోనా వైరస్ మీద, క్యాన్సర్ మీద, కుష్ఠరోగం మీద, ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉన్నది. మత్తయి సువార్తలో 15:30 బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గురుడివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. వారందరినీ, కుంటివారు స్వస్థపడ్డారు, గుడ్డివారు స్వస్థపడ్డారు, మోగవారు స్వస్థపడ్డారు, అంగహీనులు స్వస్థపడ్డారు. ఈ ఉదయకాలంలో ఏ అనారోగ్యం చేత ఇబ్బంది పడుతున్నావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. అంత మాత్రమే కాదు, అపవిత్రాత్మల మీద ఆయనకు పూర్తి అధికారం ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని 2000 ఆత్మలు ఆయన దేహమును కైవసం చేసుకుని అతలాకుతలం చేస్తూ గొలుసులతో కట్టిన సమాధుల్లో వాసం ఉంటూ గొలుసులను తుత్తునీలుగా చేసుకుని నురుగు కారుస్తూ అయ్యో భయంకరమైన పరిస్థితిలో ఉంటే యేసయ్య అతను చూచి, ఇతను కూడా దేవుని స్వరూపములో చేయబడిన వాడు, ఈజ్ ఎ మ్యాన్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఈ రకంగా ఉండటం మంచిది కాదు. అబ్బాయి మీరెవరు, నీ పేరేంట్రా? మా పేరు సేన అండి, మేము చాలామంది ఉన్నామయ్యా అని అన్నారు. అయినా సరే మీరు వెళ్ళిపోవాలి ఇతను విడిచి. అయ్యా వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళమంటారయ్యా? అయ్యా పందుల్లోకి వెళతామయ్యా, వెళ్ళిపోండి. ఒక 2000 పందులు అక్కడ మరి
అవి ఉంటున్నాయి, వాటిలో దూరి ప్రపాతంలో పడిపోయి చనిపోయినాయి. కానీ ఆ 2000 భయంకరమైన దుష్ట శక్తుల చేత పీడించబడిన వ్యక్తి ఎంత ఆనందంగా ఈ రోజున అతను స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి ఆయనను వదులుకున్నాను. అయ్యా నిన్ను వదిలిపెట్టను, ఎందుకంటే అమ్మో బయటకు వెళ్తే ఏం జరుగుతుందో, ఏది పట్టుకుంటుందో, ఏ దుష్టశక్తి పట్టుకుంటుందో ఏమీ పర్వాలేదు, నా 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 వెంబడి రావద్దు, నా సన్నిధి నీతో ఉంటుంది, నువ్వు వెళ్ళి దేవుడు నీకేం చేశాడో దాన్ని చెప్పవయ్యా అని అంటే అతను వెళుతుంటేనే అందరికి భయం పడింది. అయ్యో వీడేనా, అయ్యో రాళ్ళు విసిరాడండి, గొలుసులు విసిరాడండి, నా పళ్ళు పోయినాయండి, ఇటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే అతను అన్నాడు, ఇప్పుడు నాలో ఆ దుష్ట శక్తులు లేవు, నాలో ప్రభు ఉన్నాడు, నాలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అనేకులకు ఆయన గురించి చెప్పారు, వాళ్ళు విశ్వసించారు. 10 పట్టణాల్లో ఆయన ఐటినరెంట్ ఇవాంజలిస్ట్, సంచార సువార్థకుడుగా వాడబడ్డాడు ప్రభు చేత. సమాధుల్లో ఉండి రాళ్ళు రువి 100 మందిని గాయపరిచిన వాడు ఈనాడు ఆ గాయపరిచిన వారితో సహా సంచార సువార్థకుడుగా మరి సిలువను గూర్చిన వార్త, నశించు ఉన్న వారికి వెరితాను, రక్షించబడే మనకు దేవుని శక్తి అని, నేను సిలువను గూర్చి సిగ్గుపడేవాడిని కాదు, నమ్ము ప్రతివానికి ఇది దేవుని శక్తి అని చెప్తా ఉంటుంటే అనేకులు అసంఖ్యాకంగా అనేకులు మార్చబడ్డారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఆ యొక్క మంచానికి కట్టుబడి ఉన్నావా, అపిత్రాత్మ చేత పీడించబడుతున్నావా, అనారోగ్యం చేత బాధపడుతున్నావా, ఈ ఉదయకాలం ప్రభు నీ దగ్గర ఉండి నిన్ను ముడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తునకు పాపములను క్షమించే అధికారము కలదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం మీద పట్టుబడిన స్త్రీని వారు తీసుకొచ్చి నిలబెట్టారు. యేసు ప్రభు అన్నారు, సరే మీలో పాపం లేనివాడు రాయి వేయండి. ఒక్కొక్కరు వస్తున్నారు, రాళ్ళు పడవేస్తున్నారు, వెళుతున్నారు. ఆయన ఏదో రాస్తున్నాడు. ఏమయ్యా పెద్ద రాయి తీసుకొచ్చావు, నీలో ఏమేం చేసావో నాకు తెలియదా, చూసుకో. అమ్మ బాబో నేను ఈ పని చేయను అని వెళ్ళిపోతున్నాడు. ప్రభువైన యేసయ్యకి అధికారం. అందరూ వెళ్ళిపోయారు. యేసయ్య వచ్చి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి మరలా నీవు పాపము చేయకు. స్తోత్రం. అన్నిటి మీద అధికారము కలిగిన ప్రభు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, సమస్తమైన వారిని ప్రేమించేవాడు, అధిపతి, అసాధ్యమైందంటూ ఏది లేదు. నీకున్న ఆ యొక్క గొలుసులను ఇప్పగలడు, నిన్ను బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, లేవనెత్తగలడు, నడిపించగలడు, నీ హృదయంలో ఉంటాడు, క్షమిస్తాడు. ఆ గొప్ప కృప ఆయన నీకు దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, నీకే వందనాలు, నీకు స్తోత్రం. ఈ గొప్ప కృపతో ఒక్కొక్కరిని నింపి బలపరచండి. ఉదయకాలం వాక్యం విన్న వారందరూ ఆలయంకి వచ్చి మందిరములను స్తుతించేవారు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్.
త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, దైవదేవులు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.